హాయ్ ఫ్రెండ్స్, జీడీఎస్ యాస్పిరెంట్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జీడీఎస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ 2024 జూలై 2024 నోటిఫికేషన్ మరి కాసేపట్లో రాబోతోంది ఫ్రెండ్స్. సో మన గూగుల్కి వెళ్ళి ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ .gov.in అని టైప్ చేసినట్లయితే ఈ విధమైనటువంటి స్క్రీన్ వస్తూ ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇది అర్ధరాత్రి 00 అవర్స్ నుంచి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024, నెంబర్ ఆఫ్ పోస్ట్ 44,228, అప్లికేషన్ సబ్మిటెడ్ డేట్ 15/7/2024, ఎండ్ డేట్ 5/8/2024. ఈ స్క్రీన్ అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో దీని ప్రకారం ఈ నోటిఫికేషన్ అనేటువంటిది అతి త్వరలో రాబోతుంది ఫ్రెండ్స్. అయితే ఇది వచ్చేసినట్టుగానే అనిపించింది, కానీ ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ఎర్రర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సర్కిల్ వైజ్ పోస్టులు కూడా చూశాను, అది కూడా ఫైల్ ఆర్ డైరెక్టరీ నాట్ ఫౌండ్ అనే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడంతా ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. స్క్రీన్ అంతా కూడా ఇక్కడ ఒక్కొక్కటి ఓపెన్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటివి వస్తాయి ఫ్రెండ్స్. ఈ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీరు తొలుత రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది చేసుకొని తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్లై ఆన్లైన్ టైప్ చేసి చూస్తే కూడా అది కూడా క్లిక్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఫీ పేమెంట్ కూడా చెక్ చేసి చూశాను, అది కూడా యాక్టివ్లో లేదు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి డిజేబుల్లో ఉంది. అతి త్వరలో ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఆ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ వెబ్సైట్ అంతా కూడా అండర్ మెయింటెనెన్స్లో ఉంది ఫ్రెండ్స్. అతి త్వరలో ఈ పోస్ట్ వివరాలు, నోటిఫికేషన్ వివరాలు అన్నీ కూడా పొందుపరుస్తారు ఫ్రెండ్స్. సో అయితే ఈసారి బాగా పోస్టులన్నీ కూడా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. 44,228 అంటే చాలా ఎక్కువ పోస్టులు ఫ్రెండ్స్. అయితే మామూలుగా ఈ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్, అస్సాం వాటిని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఒక్కొక్క డివిజన్లో ఉన్నటువంటి పోస్టుల యొక్క వివరాలు అనేటువంటివి వస్తాయి ఫ్రెండ్స్. యాస్పిరెంట్స్ ఏదో ఒక్క డివిజన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇండియాలో ఉన్నటువంటి ఏదో ఒక డివిజన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక్క డివిజన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2-3 డివిజన్లు అప్లై చేసుకోవడం అలాంటిది కుదరదు ఫ్రెండ్స్. ఒక డివిజన్లో ఉండేటువంటి అన్ని పోస్టులకి కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్లో ఇవి 20 పోస్టులు అప్లై చేసుకోవచ్చు అని ఉంది ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతానికి ఒక్క డివిజన్లో ఎన్ని పోస్టులు ఉంటే అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు అని రూల్ వచ్చింది ఫ్రెండ్స్. సో కాబట్టి అతి త్వరలోనే ఈ వెబ్సైట్ అందుబాటులోకి రాబోతోంది ఫ్రెండ్స్. తొందరపడకండి దయచేసి. అందరూ కూడా అన్ని వివరాలు తెలుసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. చాలా టైం ఉంది, వెంటనే అయితే దయచేసి అప్లై చేయకండి. ఎందుకంటే చాలా తప్పులు చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాను, అప్లై చేసేసి తర్వాత బాధపడుతుంటారు. కాబట్టి దయచేసి వెంటనే అప్లై చేయకండి. డైరెక్టరేట్ ఇచ్చినటువంటి ఆదర్శం ప్రకారం గత 3 ఏళ్ళ నుంచి ఈ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేటువంటిది ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే సంవత్సరానికి 2 సార్లు జరుగుతుందని ఆర్డర్స్ ఇచ్చారు. జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి, అదేవిధంగా జరుగుతూ వచ్చింది. కానీ 2024లో మాత్రం ఈ జనవరిలో రావాల్సినటువంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు ఫ్రెండ్స్. కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్, ఎలక్షన్స్, ఈ కారణాల చేత రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు జూలై నోటిఫికేషన్ మాత్రం ఇన్ టైంలో రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ తొందరపడకుండా జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని వివరంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. తొలుత పోస్ట్ వివరాలు అనేటువంటివి చూడండి ఫ్రెండ్స్. సో ఆ పోస్టులో మీరు ఎక్కడికైతే అప్లై చేయాలనుకున్నారో అక్కడ ఏ పోస్టులు ఉన్నాయి, వాటి వివరాలు ఏంటి, వీలుంటే దానికి అక్కడ వర్క్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా తెలుసుకొని తర్వాత అప్లై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రిజిస్టర్ చేసుకోవడానికి ఇదివరకు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక నెంబర్ని పెట్టుకొని ఉన్నారు ఫ్రెండ్స్. అయితే అది ఇప్పుడు చెల్లుబాటు కాదు ఫ్రెండ్స్. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ సంవత్సరంలో వ్యాలిడిటీ అవుతుంది ఫ్రెండ్స్. ఇదివరకు కూడా అలాగే ఇచ్చారు. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 అని ఇచ్చేవారు. అంటే జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి. జనవరిలో గాన రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే అదే దాంతో జూలైలో కూడా చేయొచ్చు అని ఆర్డర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతానికి ఈ జనవరిలో ఇవ్వలేదు కాబట్టి 2023లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారిది చెల్లుబాటు కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెష్గా చేసుకోవాల్సిందే. సో కాబట్టి అందరూ కూడా ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నా, ఇప్పుడు చేయని వాళ్ళు ఉన్నా, అందరూ కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకొని అప్లై చేయాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వర్క్ మాత్రమే కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేయడం అనేటువంటి తర్వాత ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఉన్నట్లయితే వాటితో రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోండి ఫ్రెండ్స్. మిగిలిన డౌట్స్ ఏదైతే ఉన్నాయో మీకు అవన్నీ కూడా నేను అతి త్వరలోనే క్లియర్ చేస్తాను. ఆ తర్వాత మీరు అన్ని వివరాలు తెలుసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. దయచేసి వెంటనే అయితే అప్లై చేయొద్దు ఫ్రెండ్స్. సో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రస్తుతానికి ఇది అతి త్వరలో ఓపెన్ కాబోతోంది. మోస్ట్లీ 10 గంటల లోపల అవ్వచ్చని అనుకుంటున్నాను.
సో ఓపెన్ అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోండి. అలాగే పోస్ట్ వివరాలు అనేటివి డౌన్లోడ్ చేసుకొని వాటికి సంబంధించి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతవరకు అయితే చేయండి. అప్లై చేయడానికి మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, వెంటనే దయచేసి అప్లై చేయకండి. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సార్.